మిమ్మల్ని చూస్తుంటే నల్లని చీకట్లో తెల్లని చందమామని చూసినట్టు హీరో అదే అంటాడు కదా. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తినొద్దనా? 4 రోజులు తినరు నెక్స్ట్ డైలాగ్స్ మీరు నేను తింటాను. సో ఎనీవే లుకింగ్ గార్జియస్ థ్యాంక్ యూ ఇన్ బ్లాక్. థ్యాంక్ యూ దేవ్. ఓకే, యూర్ ఆల్సో లుకింగ్ హ్యాండ్సమ్. దానికోసం గ్యాప్ ఇచ్చారా? లేదు నేను ఆల్రెడీ హ్యాండ్సమే, మీరు చెప్పడానికి గ్యాప్ ఇవ్వను నేను. ఎందుకంటే మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏంటి? ఇన్స్టాగ్రామ్ పోస్టులు. ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో? ఇంటర్వ్యూలో నాకు ఇంటర్వ్యూ చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో అండ్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ట్రైలర్ చాలా భయపడ్డా చూసి. సో ట్రైలర్ భయపెట్టారు. సో సినిమాని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడటం లేదు ఈ మధ్యన. అవును. కానీ హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ ఈజ్ ద బెస్ట్ అవును అనమాట హారర్ ఫిల్మ్స్కి. సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ తంత్రా మూవీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళి చూడట్లేదు అన్నది కరెక్ట్ కాదండి. మనకి పొలిమేర 2 చూశారు, మసూద్ అని చూశారు, తర్వాత విరూపాక్ష చూస్తారు. సినిమా బాగుంటే ఆడియన్స్ చాలా బిగ్ హార్టెడ్ ఆడియన్స్ అండి, మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ. మీకు తెలిసే ఉంటుంది. సినిమా కొంచెం బాగుంది, ఎక్కింది అంటే ఇంకా ఎక్కడికో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో మేము కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నామండి. బేసిక్గా నేను ఇప్పటి వరకు చూసిన హారర్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొత్త తాంత్రిక విద్యలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మన తెలుగు ఆడియన్స్లో ఇంకో లక్షణం ఉంది, ఏదైనా హిట్ సినిమా వస్తే అది రెప్లికేట్ చేస్తారు బయట. ఇప్పుడు ఫర్ సపోజ్ పుష్ప వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, గంధం స్మగ్లింగ్ చేశారు కొంతమంది. కేజీఎఫ్ చూసి కొంతమంది గోల్డ్ మైనింగ్ స్మగ్లింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో అలా మీ ఇలాంటివి చూసి బయట అలాంటివి రెప్లికేట్ చేస్తే చేయనివ్వండి, ఎవరి ఇష్టం. ఎంత సింపుల్ గా చెప్పారు. సో అనన్య గారు, సో మీరు చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతా ఉన్నాను. సో మీ ప్రొఫైల్ని అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే నేను చూసేది ఏంటంటే, ఫస్ట్ మీరు మల్లేశం మూవీ నుంచి ఇప్పటి వరకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి మీలో. హెయిర్ నుంచి కింద టాయ్ వరకు, హెడ్ నుంచి టాయ్ వరకు చాలా గుడ్ ఆర్ బట్ అన్నీ ఉన్నాయి. మిక్స్డ్ కాంప్లెక్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి అందులో. ఎమోషన్సా? అంటే మాకు ఎమోషన్ ఫీల్ అవుతాం. దానికి రీజన్ ఏంటి? మీరు లాస్ట్ 5 yearsలో మీరు ముందున్నట్టే ఉన్నారా? ఓపెన్ యువర్ ఇన్స్టాగ్రామ్ వన్స్, ఐ వాంట్ టు సీ. కొంచెం బియర్డ్ వచ్చింది అంతే. బియర్డ్ అవటమే కాదు, మీరు లాస్ట్ 5 years ఫొటోస్ చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ ఇట్ షుడ్ కమ్. ఎందుకంటే ఒక పర్సన్గా నువ్వు నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనం బీటెక్లో చేస్తున్నట్టు, బీటెక్లో ఉన్నప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు ఐబ్రోస్ హెయిర్ కట్ లాంటివి తెలియదు, తర్వాత 2 జడలు వేసుకుని ఉంటాం స్కూల్లో, తర్వాత వెంటనే హెయిర్ కట్ అంటాము, ఐబ్రోస్ అంటాము. అలా మనము ఎవాల్వ్ అవుతూనే ఉండాలి లైఫ్లో. సో నేను అదే ఫాలో అయ్యాను అంతే. బీట్ లుక్స్ ఆర్ యాక్టింగ్ ఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఎవ్రీథింగ్. ఇన్స్టాగ్రామ్ మెయింటెనెన్స్ కూడా అనుకోవచ్చు. సో మీ ఎవాల్యుయేషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు శ్రీనివాస్ గారు, సో ఒక డైరెక్టర్ అవుదాం అనుకోవడం వేరు, డైరెక్టర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయడం వేరు. మధ్యలో ఒక యుద్ధం జరుగుద్ది, అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. సో అంటే స్క్రిప్ట్ మీద, అదే పేపర్ మీద పెన్ పెట్టినప్పటి నుంచి థియేటర్లో ప్రివ్యూ వేసినంత వరకు ఒక మధ్యలో చాలా వరల్డ్ వార్ రేంజ్లో ఒక యుద్ధం జరుగుద్ది. అవునండి. సో మీ ఎమోషన్స్కి బయట ప్రొడక్షన్కి అన్నిటిని కంపేర్ చేసుకుంటే చాలా కష్టం అది ఒకటి బయటకు తీసుకురావడం. ఎలా అనిపించింది ఈ జర్నీ? కొంచెం ఛాలెంజింగ్గా ఉందండి జర్నీ. ప్రొడ్యూసర్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదు ఫస్ట్ టైమర్స్కి. నేను ఆల్మోస్ట్ 52 ప్రొడ్యూసర్స్ పిచ్ చేశాను. 52nd మా నరేష్ గారు, అతను ఒక ఫస్ట్ టైం విన్నారు, చేస్తున్నా అన్నారు, నేను నమ్మదా. కానీ అతని అప్రోచ్, అతను వెంటనే అడిగారు అనమాట, బడ్జెట్స్ కనుక ఇదేంటి అని. మనకు సాఫ్ట్వేర్లో కంపెనీలో ఎవరు CEO ఎలా అడుగుతారో అలా అతను వరుసగా ఎక్సెల్ షీట్స్ అడుగుతున్నారు. నేను కూడా కొంచెం నేను బీటెక్ చేశాను, ఆ ప్రొఫెషనాలిటీ ఉంది, టక్టగా నేను కూడా నా దగ్గర ప్రిపేర్ చేసుకుని ఎక్సెల్ షీట్స్ ఇస్తూ ఉన్నాను. సో స్టోరీ విన్నాక ఓకే అన్నారు, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగారు, ప్లాన్గా ఉన్నాం లేదని వెరిఫై చేశారు, టక్కున అయిపోయిందన్నమాట. సో ఈ 52 వాళ్ళకి పిచ్ చేయడం, వాళ్ళతో వాళ్ళు ఏంటంటే యాక్టర్స్ మేమే, క్యాష్ మేము చూసుకుంటాం, వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నారన్నమాట. ఒక మంచి ప్రొడ్యూసర్, నేను వెళ్తున్న ప్రొడ్యూసర్ కనబడలేదు నాకు. అంటే సినిమాని ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఒక అభిరుచి ఉండాలండి.
సినిమా అంటే ఎవరో అమ్మాయిల కోసం చేస్తాను లేదంటే ఇంక దేనికో చేస్తానంటే వాళ్ళతో మనం ట్రావెల్ అయినా మంచి సినిమా రాదు. సో అలాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను నేను. కొందరు చేస్తాను, నాకైతే 15 కోట్ల ఆఫర్ వచ్చింది ఈ సినిమా. 3 crores హీరోయిన్ పెట్టుకుందాం అని చెప్పేసి. సో నాకేంటంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, మంచి హానెస్టీ కనబడాలి, వేరే ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ అవ్వకూడదు అన్న. అంటే మీరు అనుకునే విజన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, టెక్నీషియన్స్ అందరికీ ఆ విజన్ ఎక్కాలి. అప్పుడు మనం మంచి అవుట్పుట్ తీసుకురాగలం. అందరికీ ఒకే గోల్ ఉంటే, అందరూ అలైన్ అయితేనే సినిమా మంచిగా వస్తుంది. డిఫరెంట్ గోల్స్ ఉంటే మళ్ళీ సినిమా ఇటు అవుతుంది. నాకు అలా అవ్వాలి లేదు. అందుకని ఫైనల్లీ అందరూ అలైన్ అయ్యారు. అలైన్ అవ్వడం కాదు, చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ పెట్టారు. సో మంచి ప్రోడక్ట్ అయిందండి. సో అంటే మీ టీం మొత్తం సార్ ఏంటి మీరు అన్నట్టు దానికోసం ఒక యుద్ధం అయింది. మీ టీం మొత్తం బ్లడ్ అండ్ సోల్ పెట్టారు, కానీ ఈ మొక్కతే బ్యూటీ పెట్టింది. లేదు, బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ పెట్టాను. బేసిక్గా మా ఆడియన్స్కి మీ బ్యూటీ ఒకటే కనిపిస్తుంది కదా, బ్లడ్ అండ్ సోల్. లేదు, ఇవి కూడా కనిపించాలి దేవ్. బికాజ్ నేను చాలా కష్టపడ్డాను. అంటే కష్టపడ్డాను అంటే ఏదో గొప్పగా చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి కష్టపడ్డారో, నేను కూడా అలా నాకు తగ్గ ఒక మంచి కథని, నేను చాలా స్టోరీస్ వింటూనే ఉన్నాను కదా, అలాంటి ఒక కథని నాకు సెట్ అయ్యే ఒక రోల్, లేకపోతే వర్సటాలిటీ చూపించేదానికి వచ్చి నేను ఇంతకుముందు చేసిన దానికి డిఫరెంట్గా చేయడానికి. సో అలా చేయడానికి నేను కూడా కొంచెం కష్టం పెట్టాను కాబట్టి బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ స్వెట్ ఎవ్రీథింగ్ పెట్టాను నేను కూడా. ఎనీవే ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు బాటిల్ ఇసిరేయకూడదు, మైక్ తీసి నా ముఖాన్ని కొట్టకూడదు, 2 అడుగుతా. కొట్టను అసలు. ఐఎమ్ వెరీ స్వీట్ గర్ల్ అండ్ క్యూట్ టూ. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫీమేల్ యాక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేద్దాం మనీ కోసం అని అనుకునే టైప్ ఆఫ్ ఉంటారు. మీరు అలా చేశారా, లేదంటే ఈ కథకి నేను సెట్ అవుతానని మీకు మనసుకు నిజంగా అనిపించి ఒప్పుకున్నారా ఈ స్టోరీ? యాక్చువల్లీ నాకు మీ క్వశ్చన్ తెలియకముందే ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. నేను చాలా స్టోరీస్ విన్నాను దీనికి ముందు కూడా. నాకు ఒక కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక కథ చెప్తున్నామంటే ఆ కథలో సిన్సియారిటీ ఉండాలి, ఆడియన్స్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. దట్స్ ద బేసిక్ థింగ్. సో అలాంటి టైప్ ఆఫ్ కథ కోసం, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగా మనీ కోసమో ఆర్ఎల్ చేయాలి అంటే ఆబ్వియస్గా దిస్ ఈజ్ నాట్ మై చాయిస్. అంతే కదా, ఇప్పుడు చాలా ఫిల్మ్స్, చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, చేస్తాం కదా. ఇంత ఫీమేల్ ఓరియంటెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో అనన్య నుంచి మేము క్యూట్నెస్తో పాటు కొంత రొమాంటిక్ యాంగిల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వీ నీడ్ మోర్ రోమ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. సో ఈ సినిమాలో అలాంటి యాంగిల్ ఒక్క దగ్గరేనే ఉంటుందా? బేసికల్లీ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, దాని తర్వాతనే హారర్ స్టోరీ అని నేను చెప్తాను. మరి నాకు అర్థమైన దాంట్లో, నేను సినిమా చూసిన దాంట్లో నాకైతే అదే అనిపిస్తుంది. సో లవ్ స్టోరీ యాంగిల్స్ అన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఉన్నాయి, 2-3 సీన్స్ ఉన్నాయి మంచి. అదిగో సీన్ అంతా రెడీగా ఉంది. అయ్యో అలా కాదు, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ హర్రర్ మూవీలో ప్రతి సీన్ హర్రర్ ఉంటే మజా ఉండదండి. సో ఏ మూవీ అయినా, హర్రర్ మూవీ అయినా, యాక్షన్ మూవీ అయినా, ఈవెన్ మీరు తీసుకున్న త్రిబుల్, బాహుబలి సినిమా చూసుకున్నా, డ్రామా ఉండి దానికి గ్రాండియర్ తర్వాత యాక్షన్ యాడ్ అవుతుంది. మెయిన్ సినిమాకి సోల్ అంటే డ్రామా. సో మాది కూడా ఒక మంచి ఎమోషనల్ డ్రామా అనమాట. మంచి లవ్ స్టోరీ, ఒక మదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. దానికి ఈ హర్రర్ అనేది ఒక నేపథ్యం. బేసిక్గా హర్రర్ అయినా టెర్రర్ అయినా మొదలయ్యేది లవ్ నుంచే అంటారు మీరు. అందరికీ లవేనండి ఫస్ట్. ఓకే, అది ఏదైనా వంకరగా జరగాలంటే దానికి రీజన్ లవ్ అంటారు. మా మూవీ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పను, బట్ చెప్తాను. ఓకే.